మా పరిస్థితి సంపద తెలుసు, ఎందుకంటే ఆ ఊరి పక్కన నేను పరిచయం చేసి మా దగ్గర విజయనగరం జిల్లా బొబ్బిలి ఇన్ని జిల్లాలు దాటుకుంటా దేవుడు తీసుకొచ్చాడు. అయినా సరే సిజిఎస్సి వెనక నిలబడింది, దేవుని కృప నా మీద ఉంది. హల్లెలూయా. అయితే ఈ మాటలు ఇంటి కొన్ని తలంపులు దేవుడు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొదలు ఎవరైనా మీకు అధికారులు మీ లోకంలో ఉన్న పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానివ్వండి, సచివాలయ అధికారులు కానివ్వండి, ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ పోలీస్ అధికారులు కానివ్వండి, ఎస్పీ, తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు, ఇలా ఉన్నటువంటి అధికారులందరూ మీరు మొదటి ఏం చేస్తారంటే ఏ అధికారుల ద్వారా మనకి నష్టం జరుగుతుందో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. మీరు మన దగ్గర ఏముండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండాలి. ఎలా అయినా మీరు సంపాదించుకుని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు, లేకపోతే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వీడియోలు వాళ్ళ మాటలు రికార్డ్ చేసుకోండి. వాళ్ళు ఏది పంపించినా అది జాగ్రత్త మీద పెట్టుకొని ఇది సిజిఎస్సి పంపించండి. తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా బెదిరించిన ఏదైనా చేసినా సరే వాళ్ళకి తెలియకుండా ఎవరు వచ్చినా వీడియో రికార్డ్ చేయండి, లేదంటే పక్కన వాళ్ళకి చెప్పండి. కొన్ని ఆధారాలు మనం పెట్టుకోవాలి. మూడోది ఏంటంటే ఎవరైనా పర్మిషన్ అడిగారు, చర్చి కట్టకూడదు, ఇంట్లో కూడా పెట్టకూడదు. ఎవడ అడిగి వాడికి అధికారులు మనం అడగడానికి. కాబట్టి మెయిన్ విషయం ఏంటంటే అలా అడిగినప్పుడు మీరు చేసే అది పంచాయతీ కానివ్వండి, మున్సిపాలిటీ కానీ ఏదైనా మొదలు చేయవలసింది ఆత్మీయ ద్వారా ఆ గ్రామంలో ఎన్ని హైందవ దేవాలయాలు ఉన్నాయో అవన్నిటికీ పర్మిషన్ ఉందా లేదని ముందు ఒక లేఖ ఇవ్వండి. వాటికి ముందు ఇవ్వండి, పర్మిషన్ ఎన్ని ఉన్నాయో లేదో చూపించండి. పర్మిషన్లే కట్టారని అడగండి. మీరు అలా వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తే ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇంకోటి, ఎవరైనా ఇంట్లో పెట్టుకోవడానికి వీలేదంటే ఇంట్లో పెట్టుకోవడానికి వీలేదని నువ్వు ఎట్లా చెబుతావు అయ్యా? నువ్వు ఎట్లా చెబుతావు? నీకే అధికారం ఉందని గట్టిగా నిలదీయాలి. మరి ఎవరైనా భయపడద్దు. సెక్రటరీ అయినా, బిఆర్ఓ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎంపీడీఓ అయినా, ఎండీ అయినా, ఎంఆర్ఓ అయినా, ఎస్ఐ ఎవరైనా సరే మనం న్యాయంగా చక్కగా మంచిగా నీతిగా మాట్లాడినప్పుడు భయపడవద్దు. ఇంకొక విషయం, అన్యాయంగా అక్రమంగా మాట్లాడి మనల్ని బెదిరించాలని చూస్తే వాడు ఎంత పెద్ద అధికారైనా, మరలా చెబుతున్నాను, వాళ్ళు ఎంత పెద్ద అధికారైనా భయపడవద్దు. ఏం చేయొద్దు, భయపడవద్దు. మనం ఎదుర్కొందాం, వాళ్ళతో మాట్లాడదాం. మనం చేయవలసింది ఏంటంటే మనకి వారి యొక్క తొందరపడి మాట్లాడుతున్నారు అవన్నీ మనం ఏం చేయాలంటే సాక్ష్యాలు పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనము రాబోతున్న దినాల్లో వారి కొరకు మనము కూడా చట్టరీతిగా ఎదుర్కోవడానికి, వారిని తిరిగి కేసు వేయడానికి, వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడానికి దోషిగా మనకు అవకాశాలు కల్పించబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మన బాపట్లలో సోమవారం జరుగుతుంది కాబట్టి గ్రీవెన్స్ లో అధికారులు అందరూ ఉంటారు అక్కడ, జిల్లా అధికారులు అందరూ. ఆ అధికారుల ముందే ఒక ఆయన సిగ్గు తీశారు. అడిగినప్పుడు చెప్పలేకపోయాడు, ఆయన దొరికిపోయాడు. వెంబటే కలెక్టర్ గారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి పంపించారు. మన దగ్గర నుంచి వారు ఏదో గట్టిగా మాట్లాడవచ్చు, కానీ అధికారుల దగ్గరికి వచ్చేసరికి ఎంత పెద్ద అధికారైన చట్టం దగ్గర తలంచవలసిందే. చట్టం ఎవరు చుట్టం కాదు, అది అందరికీ సమానమే. ఈ భారతదేశం ఎవరు చుట్టూ వారికి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది. ఇదే దేశంలో పుట్టాం, ఇదే దేశంలో మనకు అనుగ్రహించబడిన హక్కులు, మత స్వాతంత్రం మనం అనుభవిస్తూ సమాధానం కలిగి ముందుకు సాగిపోతాం. ఎవరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మాత్రం దీవించుగా ప్రసంగం మాట్లాడుతుంది.